పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. అందరు చప్పలు కొడతారా? చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగియున్నావు రాజా. భిన్నమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. భిన్నమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే. ధన్యవాదం యేసు రాజా. అందరూ ధన్యవాదం యేసు రాజా. నన్ను చూసువాడా, నిత్యం కాసువాడా. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. దేవుడు ఎలాగో నిర్మించాడో, ఎలాగో పుట్టించాడో కీర్తనాకారుడు తెలుసుకొని ఆయన అంటున్నాడు 71వ కీర్తనలో కానీ 139వ కీర్తనలో నేను చెప్తున్న మాట ఏంటంటే, నిత్యము నేను నీకు స్తుతిగానం చేస్తాను. నన్ను పుట్టించావుగా, నేను నిన్ను స్తుతిస్తాను అని అంటాడు. హల్లెలూయా. ఈ రోజు జరుగుతున్న ఈ కూడిక కూడా స్తుతి కూడికే. బర్త్డే కోటం అని పెడతాం కానీ మనం, ఏమండి, ఇది స్తుతి కూడిక, ఇది కృతజ్ఞత స్తుతి కూడిక. అర్థమైందా? పుట్టించినందుకు, బర్త్డే ఇచ్చినందుకు, లేక సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చినందుకు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. కీర్తనకారుడు చెప్పినట్టుగా తనను పుట్టించినందుకు కీర్తనకారుడు ఎలాగో దేవుని స్తుతించాడో, ఈ రోజు అభిషేక్ ప్రజ్వల్ కూడా పుట్టినందుకు దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నీవు పుట్టినందుకు కూడా దేవుని స్తుతించాలి. నిన్ను పుట్టించిన వాడు దేవుడు, నిన్ను నిర్మించిన వాడు దేవుడు. ఇప్పుడు నిన్ను పుట్టించినందుకు నీవు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తున్నావా? అయ్యా నన్ను పుట్టించినందుకు స్తుతులయ్యా, నన్ను పుట్టించినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పి ఎప్పుడన్నా ఏ రోజన్నా చెప్పావు అసలు స్తోత్రం? ఏమండి, చెప్పరు. మనం అసలు పుట్టినందుకు ఎట్లా పుట్టామో, మన పుట్టించిన వారు ఎవరు అసలు మనకి గుర్తుండదు, అసలు తెలియదు, అసలు స్తుతించలేం మనం. కనుక నా ఆశ ఏంటంటే మీరు కూడా మిమ్మల్ని పుట్టించినందుకు దేవుని స్తుతించాలి. కీర్తనాకారుడు దేవుని స్తుతించినందుకు మీరు కూడా దేవుని స్తుతించాలి. మీరు దేవుని స్తుతించాలి. పుట్టినందుకు దేవుని స్తుతించాలి అని అంటే మీరు కూడా బర్త్డే జరుపుకోవాలి. అర్థమైందా? మీరు కూడా ఏం చేయాలి? బర్త్డే చేసుకోవాలి. బర్త్డే చేసుకో మేము అనొద్దు అసలు. స్తోత్రం. బర్త్డే ఒకటి, మ్యారేజ్ డే ఒకటి ఖచ్చితంగా చెప్పండి చేసుకోవాలి. బర్త్డే ఒకటి, మ్యారేజ్ డే ఒకటి ఖచ్చితంగా చేయండి. అర్థమైందా? ఎందుకనంటే సత్యం రోజు ఎదుగు మనం చేసుకోం. అవునే కదా? ఏమండి, మనం చచ్చిపోయామనుకో మనం చేసుకుంటామా? మన జ్ఞాపకార్థ కూటం మనం పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. కనుక బ్రతుకున్నప్పుడు పుట్టినరోజు జరుపుకోండి. బ్రతుకున్నప్పుడే మ్యారేజ్ డే జరుపుకోండి. దేవుని స్తుతించండి. అర్థమైందా? దేవుడిని పుట్టించాడు, ఆ పుట్టించినందుకు దేవుని స్తుతించు. నన్ను పుట్టించాను స్తోత్రం అని చెప్పు. ఏకాంగులను సంసారులుగా చేశాడు. ఒంటరిగా ఉన్న వారిని దేవుడు జతపరిచాడు. అందును బట్టి దేవుని స్తుతించు. వివాహ దినం బహు సంతోషకరమైనది. అది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు ఉత్సహించి సంతోషించండి అన్నాడు. సంతోషించండి, స్తుతులు చెప్పండి, దేవుని గణపరచండి. ఒకవేళ పొరపాటుని ఎవరికన్నా బర్త్డే
జ్ఞాపకం లేకపోతే, పుట్టినరోజు జ్ఞాపకం లేకపోతే, మ్యారేజ్ డే జ్ఞాపకం లేకపోతే, మీకు ఇష్టమైన డేటు ఏదో ఒక డేట్ పెట్టుకొని ఆ రోజున జరుపుకోండి. సంవత్సరానికి ఒకసారి దేవుని స్తుతించు. ప్రభు, నన్ను పుట్టించినందుకు నీ స్తోత్రాలని చెప్పు, నన్ను నిర్మించినందుకు స్తోత్రాలని చెప్పు. కీర్తనకాడు స్తుతిస్తున్నాడు. అక్కడ మోషే ఏమన్నాడు? నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువునకు మూలం ఆయనే. యెహోవాయే నీకు మూలం. ఆయన లేకపోతే అసలు నీకు బ్రతికే లేదు అసలు. కనుక నిన్ను పుట్టించినందుకు నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని స్తుతించాలి. నీ దీర్ఘాయువునకు కూడా మూలం ఆయనే. నీ దీర్ఘాయువు కూడా మూలం ఆయనే. కనుక దేవుని ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా దేవుని గణపరచాలి. కీర్తనకాడు 21వ కీర్తనలో మనం చదివితే, 21వ కీర్తనలో 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనాన్ని, 21వ కీర్తన. ఆమా, మహిమ కలిగాను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేస్తున్నావు, నిత్య అతను నియమించి. ఒకసారి 4వ వచనం చదవండి. ఆయుష్ నిమ్మని వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ నిమ్మని వరం అడిగాడంట. ఎవరు? దావీదు రాజు. ఈయన మహారాజు దావీదు. 71వ కీర్తనలో, 139వ కీర్తనలో పుట్టించినందుకు దేవుని స్తుతించాడు. కానీ 21వ కీర్తన చదివితే ప్రార్థన చేస్తున్నాడు. 21వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నేను చూడాలి, నీ దీవెనను చూడాలి, నన్ను ఆశీర్వదించు అని ఆ దావీదు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. తన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆలకించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఎదుర్కొన్నాడంట ఆయన్ని. ఏ ఆశీర్వాదాలు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, మంచి ఆశీర్వాదాలు, మంచి ఈవులతో ఆయన ఎదుర్కొని దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని దేవుడు ఆశీర్వదిస్తే, ఆశీర్వదించిన తర్వాత కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా మొరపెడుతున్నాడు. అయ్యా 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 అని కేకేస్తున్నాడు, అడుగుతున్నాడు దేవుణ్ణి. అడుగుతుంటే దేవుడు అంటాడు, దావీదు ప్రార్థన చేసావు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చా, శ్రేయస్కరం ఆశీర్వాదం ఇచ్చా, ఇంకేంటి, ఇంకేం కావాలి నీకు? ఆశీర్వాదం కాకుండా ఇంకేం కావాలి నీకు అని అంటే దావీదు అంటాడు 4వ వచనంలో, అయ్యా ఆయుష్నివ్వమని వరం అడిగాడంట. నాకు ఆయుష్నివ్వయ్యా అని. ఎందుకంటే ఆయుష్, ఆశీర్వాదం చాలదా? ఏమండి, ఆస్తి ఇచ్చాడు చాలదా? బంగారం ఇచ్చాడు చాలదా? ధనం ఇచ్చాడు చాలదా? వెండి ఇచ్చాడు చాలదా? ఏమండి, అంతటితో ఆగకుండా నాకు ఆయుష్ నిమ్మంటాడేంటి? ఆయుష్ ఏం చేసుకుంటాడు? దేవుని స్తోత్రం. అండి, కొంతమందికి ఆయుష్ అంటే ఎంత ఇసుకో, కొంతమందికి బాధ. ఏమండి, కొంతమంది అంటారు ఏం బ్రతుకుతారు ఈ లోకంలో, పోతే పోతుంది అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఈ లోకంలో బ్రతకలేమనుకుంటారు. ఇక ఆ మానవునికి ఉన్న స్వభావం అది. అదేనా, ఒక భక్తుడు ఏమన్నాడంటే, పుట్టగానే ఏడుస్తాడంట, బ్రతికేటప్పుడు ఏడుస్తాడంట, చచ్చిపోయేటప్పుడు కూడా ఏడుస్తాడంట. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు ఈ లోకంలో పుట్టానని. బ్రతుకుతూ కూడా ఏడుస్తాడంట, ఎందుకు ఈ పాడు లోకంలో బ్రతుకుతున్నానని, ఎలా బ్రతకాలని. చచ్చిపోయేటప్పుడు కూడా ఏడుస్తాడంట, ఎందుకు? అప్పుడే పోతున్నానే అని. ఏసు రక్తమే స్తోత్రం. ఇక మానవుడు ఏడవని ఎప్పుడు లేదు, ఇక ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అంటే అర్థమైందా? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ దావీదు దేవుని సందులో వరం అడుగుతున్నాడు. అయ్యా నాకు వరము కావాలి, ఆయుష్ను వరముగా ఇవ్వంటాడు. ఎందుకు అనంటే, నువ్వు ఆశీర్వాదం ఇచ్చావు మంచిదే, నువ్వు ఆస్తి ఇచ్చావు మంచిదే, వెండి బంగారం ఇచ్చావు మంచిదే, రాజ్యం ఇచ్చావు మంచిదే, ఇదంతా అనుభవించాలంటే ఆయుష్ ఉండాలిగా. వాక్యం ఏముంది? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం, ఏంటి లాభం? ఏం సంపాదించుకున్నావు కాదు, సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి ఏం కావాలి? ఆయుష్ కావాలి. అదేనా, ఒకడు బాగా సంపాదించుకున్నాడు,
ఆ సంవత్సరం పంట బాగా పండింది, విస్తారంగా పండింది. పాత కొట్లన్నీ పడగొట్టి కొత్త కొట్లు కట్టించి ఆ కొట్ల నిండా ధాన్యము నింపేశాడు. నింపి ఆ కొట్లకు ఎదురుగా పడకుర్చీ చేసుకుని మనోడు ఇలాగ ఊగుతూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, అనేక సంవత్సరాలు సరిపడినంత నీకు సంపాదించి పెట్టాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికి చెప్పలే మాట. అసలు ఆయన అనుకుంటున్నాడు తన ప్రాణంతోనే, చెప్పండి, చెప్పుకుంటున్నాడు. పక్కన ఎవరికి కూడా ఆ మాట చెప్పలా అండి, ఎవరికి చెప్పలా. మనసుతో చెప్పుకుంటాడు, ప్రాణంతో చెప్పుకున్నా, ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని చెప్పుకుంటున్నాడు. కానీ లోపల ఆ మాట దేవునికి వినబడింది. దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నారు. పుట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు కొట్ల నిండా నిండింది, ఎవరు తింటారు? దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించావు, ఈ ఆశీర్వాదం అంతా నేను అనుభవించాలంటే నాకు ఆయుష్ కావాలి అని అడిగాడు. కనుక పుట్టాడని సంతోషించడం కాదు, దీర్ఘాయుష్ కావాలని ప్రార్థన చేయాలి, దీర్ఘాయుష్ కావాలని అడగాలి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయుష్మంతుడిగా చెయ్యయ్యా, గొప్ప ఆయుష్ దయచేయి, దీర్ఘాయుష్ దయచేయి అని దేవుని సన్నిధిలో అడగాలి. ఆయుష్ను కోరుకోవాలి దేవుని సన్నిధిలో. దావీదు కోరాడు, దావీదు అడిగాడు. అడిగితే దేవుడు ఏం చేశాడంట, నిత్యము అతని ఆశీర్వాదానికి కారకునిగా చేసి సదాకాలం నిలిచి దీర్ఘాయువు ఇచ్చాడంట. ఒకసారి చప్పట్లు పడతాడా? ఒకసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఏ ఆయుష్ ఇచ్చాడు? సదాకాలము నిలుచు దీర్ఘాయువు ఇచ్చాడు దేవుడు. కనుక దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు. నిన్ను పుట్టించటం మాత్రమే కాదు, నీకు దీర్ఘాయువునిచ్చేవాడు కూడా ఆయనే. అందుకే దైవజనుడైన మోషే ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడంటే, నీ ప్రాణమునకు మూలం ఆయన, నీ దీర్ఘాయువునకు మూలం ఆయన. కనుక నీ దేవుడే నీకు మూలమై ఉన్నాడు. ఆయన లేకుండా మన ప్రాణం లేదు, మనకు దీర్ఘాయువు కూడా లేదు. కనుక దేవుని వలనే మనకు దీర్ఘాయువు, దేవుని వలనే దయాకిరీటం, దీర్ఘాయువు వలనే, దేవుని వలనే ఆయుష్, దేవుని వలన ఈ బ్రతుకు. ఆయన లేకుండా మనము లేమండి. ఆయన కృపచేత బ్రతుకుతున్నాం, ఆయన కృపచేత బ్రతుకుతున్నాము. కనుక ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. ఇంకా అక్కడ దైవజనుడు ఏమంటాడంటే, మోషే ఏమంటాడంటే, ఆయన్ను ప్రేమించాలి అని అంటాడు. ఏం చేయాలంట చెప్పండి? నీ దీర్ఘాయుకు మూలం ఎవరు? దేవుడు. కనుక నీవు దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించాలి. నువ్వు ప్రేమించటం మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా ప్రేమించేటట్టు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ అభిషేక్ ప్రజ్వల్ ఉన్నాడు, ఈయనకి ఇప్పుడు ప్రేమించటం తెలియదు, కానీ ఈయనకి నేర్పించాలి. దేవుని ప్రేమించటం నేర్పించాలి. దేవుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదని అన్నాడు దేవుడు. అర్థమైందా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మరణము నుండి, ప్రమాదం నుండి, శ్రమ నుండి, రోగాల నుండి, కష్టాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పిస్తాడు దేవుడు. నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రేమించాలి. మరొక విషయం ఏంటంటే, ఆయన వాక్యాన్ని వినాలి అని అంటాడు. ఏమి వినాలంట? ఆయన వాక్యం విను, ఆయన వాక్యం విను, ఆయన వాక్యం చదువు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. లేఖనంలో మనం చూస్తాం, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వాడు ధన్యుడు అని అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వాక్యాన్ని వినేవాడు ధన్యుడు, వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు, వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కనుక వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పెడచెవిని పెట్టొద్దు. ఎందుకు వాక్యం వినాలంటే, కీర్తనకాడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటాడు. నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది అంటాడు. స్తోత్రం చెప్తారా? రెండు చేతులు చెప్తారా? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. హల్లెలూయా.
దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యుని బాధలో నెమ్మదినిస్తుంది. కనుక వాక్యం చదవాలి, వాక్యాన్ని నేర్పించాలి పిల్లలకి. ఆ బాలుడిగా ఉన్నప్పుడే ఏమండి వానికి ఏం నేర్పించాలంట? బాలుడికి నడక నేర్పించాలి. అదేనా? నడక నేర్పించాలి, దైవికమైన నడక నేర్పించు. ఏ నడక చెప్పండి? ఏ నడక నేర్పాలి? దైవికమైన నడక నేర్పాలి, దైవికమైన అనుభవం నేర్పాలి పిల్లలకి. ఇప్పుడే నేర్పించాలి. దేవునికి మందిరానికి నడిపించండి, వాక్యం చదవటానికి నడిపించండి, వాక్యం వినటానికి నడిపించండి, దైవికంగా నడిపించాలి. అర్థమైందా? అలాగ నడిపిస్తేనే ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెల్లించడం. స్వరం ఉన్నంత స్తోత్రం. దైవికంగా నడిపించాలి. ఒకసారి పిచ్చుక అనుకుందంట హంసలాగా నడవాలనుకుందంట. ఎలాగా? హంసలాగా నడవాలనుకున్న పిచ్చుక అని నేను ఆ నడక నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అంటే దినాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ హంస నడక పిచ్చుకి రాకపోయేసరికి విసుగు పుట్టి అదేమో నడక, రాణి పెట్ట నడక, ఆ నడక నాకెందుకు, నా నడకేదో నేనే నడుస్తానని దాని నడక నడుద్దాం అనుకుంది. కానీ దాని నడకేమో మర్చిపోయింది. అటు హంస నడక రాలేదు, ఇటు పిచ్చుకు నడకేమో గుర్తులేదు. అందుకని పిచ్చుకు నడవదుగా, ఎగురుతుంది. అదేనా? ఎగురుతుంది. చూసారు ఎప్పుడన్నా? పిచ్చుకలు ఎప్పుడన్నా చూసారా మీరు? పిచ్చుకి నడవదు, ఎగురుతూ ఉంటుంది. అర్థమైనా? ఇప్పుడు నడక నేర్పకపోతే నీ పిల్లలు కూడా రేపు ఎగురుతూ ఉంటారు. అర్థమైనా? నీ పిల్లలు కూడా ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంతమంది యవనస్తులు ఎగురుతున్నారు చూడండి. అసలు తల్లిదండ్రుల మీదకి ఎగురుతున్నారు, కనబడినోళ్ళ మీదకి ఎగురుతున్నారు, ఆడపిల్ల మీదకి ఎగురుతున్నారు, మగ పిల్లల మీదకి ఎగురుతున్నారు. యేసు రక్తమే స్తోత్రం. ఎగిరి ఎగిరి ఎల్లదాల్లో పడుతున్నారు, వెళ్ళి చిక్కుకుంటున్నారు, వెళ్ళి జైలు పాలవుతున్నారు. అర్థమైనా? జీవితాలు నాశనం అయిపోతున్నాయి, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. కనుక దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఇప్పుడు నడక నేర్పాలి, ఇప్పుడు దైవికమైన నడక నేర్పాలి. అర్థమైనా? మోషేకి తన తల్లి నేర్పించింది, అందుకే గొప్ప దైవజనుడయ్యా. స్తోత్రం చెప్పండి. నేర్పించటం నడక మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, మరొక విషయం చెప్పాడు అక్కడ, హత్తుకొని ఉండాలంట. ఏం చేయాలి? దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుని విడిచిపెట్టద్దు, దేవుని విడిచిపెట్టద్దు. నీ దీర్ఘాయువునకు మూలమైనటువంటి నీ దేవుని విడిచిపెట్టద్దు. దేవుని విడిచి తిరుగుతున్నావేమో, దేవునికి దూరముగా ఉంటున్నావేమో, దేవుని హత్తుకోవటం మానివేసేవేమో, దేవుని దుఃఖ పెడుతున్నావేమో. యెషయా గ్రంథంలో చూస్తాము, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు, వారు నా మీద తిరగబడ్డారు అని చెప్తున్నాడు. ఎంతగానో ప్రభు బాధపడుతున్నాడండి. దేవుని హత్తుకొని ఉండవలసిన వారు, దేవుని ప్రేమించవలసిన వారు, దేవుని వెంబడించవలసిన వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేశారు. కనుక తిరుగుబాటు చేయొద్దు దేవుని మీద, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. మన దీర్ఘాయువునకు, మన ప్రాణమునకు మూలమైన దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి, అలాగే ఆయన హత్తుకొని ఉండాలి. అలాగ హత్తుకొని ఈ కార్యాలు చేయటానికి మీరు జీవాన్ని కోరుకోండి అంటాడు. మీరు బ్రతకాలను కోరుకోండి, దేవుని ప్రేమించడానికి బ్రతకాలను కోరుకోండి, దేవుని వాక్యం వినడానికి బ్రతకాలను కోరుకోండి, దేవుని హత్తుకొని ఉండటానికి బ్రతకాలను కోరుకోండి, ఆయన స్తుతించడానికి బ్రతకాలను కోరుకోండి. అయ్యా కీర్తనకాడ అదే అనేది, మన్ను నిన్ను స్తుతించదు కదయ్యా, సమాజంలో ఉన్నవారు మౌనంగా ఉంటారు కయ్యా, అయ్యా నేను నిన్ను స్తుతించాలయ్యా, నన్ను పుట్టించినందుకు అంటాడు కీర్తనకారుడు. మన్ను స్తుతించదు, సజీవులుగా ఉంటేనే దేవుని స్తుతిస్తారు. కనుక దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. కనుక కీర్తనకారుడు అనుభవం ఏంటంటే స్తుతించడం ఆయనకు అనుభవం. అలాగే ఆయన ఏం చేస్తాడు? ప్రతిదానికి ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. అది చిన్న మేలైనా పెద్ద మేలైనా, ఏమండి అది ఎలాంటి కార్యమైనా దేవుని స్తుతించటం దానికి ఇష్టం. ఆయన అనుభవం అది. స్తుతిస్తూ ఉంటాడు, స్తుతిస్తాడు. స్తుతిస్తే ఏం చేస్తాడు? ఆయన కృప చూపుతాడు.
కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతున్నారు. కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృప పొందుకుంటున్నారు. కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లించావనుకో, కృప పొందుతావు, కృప పొందుకుంటావు. నీ జీవితంలో స్తుతి అనుభవం లేకపోతే కృప ఉండదు, కృప ఉండదు. నువ్వు స్తుతిస్తే ఆయన నీ కృప చూపుతాడు. దావీదు స్తుతిస్తాడు, ఆయన కృప చూపుతాడు. ఈయన స్తుతిస్తాడు, ఆయన కృప చూపుతాడు. ఈయన స్తుతి వెంబడి స్తుతి వెంబడి స్తుతి ఈయన చెల్లిస్తున్నాడు, ఆయన ఏమో కృప వెంబడి కృప చూపిస్తున్నాడు. ఈయన స్తుతించడం ఆపట్లేదు, ఆయన ఏమో కృప చూపటం ఆపట్లేదు. దేవుని స్తోత్రం. దేవునికి విసుకొచ్చేసింది. ఇక ఈయన స్తుతించకుండా ఉండలేడు అని చెప్పేసి ఇక కృప వెంబడి కృప కాదు, ఇక ఈయన స్తుతించడం మానలే అని చెప్పి ఇప్పుడు కృప వెంబడి కృప కాదు, దావీదుకి శాశ్వతమైన కృప చూపించాడంట. తరతరాలు నిలిచి ఉండే కృప చూపించాడంట. హల్లెలూయా. కనుక అంత కృపను దావీదు పొందుకున్నాడు. అలాంటి కృప పొందుకోవాలి. దేవుని స్తుతిస్తే అలాంటి కృప కొంతమందికి కృతజ్ఞతలు చెప్పటం కూడా తెలియదు. అండి, మీకా భక్తుడు ఉన్నాడు. మీకా భక్తుడికి ఏం మేలు చేశాడో తెలియదు, కానీ మొత్తానికి ఆయన ఏమంటాడంటే, నా దేవుడు నాకు చేసిన మేలును బట్టి, నా దేవుడు నాకు చూపిన ఉపకారాన్ని బట్టి నేను ఆయనకి ఏం చెల్లించాలి ఆవిడ అర్థం కాక వెతుకుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వెతుకుతూ ముందు దహన బలి దగ్గరికి వెళ్ళాడు. దహన బలు అర్పించేదనా అనుకున్నాడు. దహన బలు అర్పించేదనా అనుకుని ఆయన ఏం చేశాడంటే ఒక త్రాసు పట్టుకున్నట్టున్నాడు. ఒక ప్రక్కనేమో దేవుడు చేసిన మేలుని పెట్టాడు, ఇంకొక ప్రక్కనేమో దహన బలును పెట్టాడు. దేవుడు చేసిన మేలుకి దహన బలు సరిపోలా. చాలకపోయేసరికి అనుకుంటున్నాడు, ఇవి సరిపోవట్లేదు, ఇవి కాదు, ఇంకేమైనా చెల్లిద్దామని చెప్పేసి అనుకున్నాడు. అటు చూడగానే వాళ్ళ దొడ్డిలో దూడలు కనపడ్డాయి. ఏడాది దూడలను అర్పిస్తే, నా దేవుడు నాకు చేసిన మేలుని బట్టి ఒక దూడను అర్పిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. దూడ కూడా సరిపోలే, ఇవి కూడా సరిపోలేదని చెప్పేసి పొట్టేళ్ళు అర్పిద్దాం అనుకున్నాడు. ఎన్ని పొట్టేళ్ళు? వేలాది పొట్టేళ్ళు అర్పిద్దాం అనుకున్నాడు. అక్కడేమి ఏడాది దూడలు అనుకున్నాడు, ఇప్పుడేమో వేలాది పొట్టేళ్ళు ఇద్దాం, నా దేవుడు నాకు చేసిన మేలుకి అనుకున్నాడు. అనుకుని చూస్తే పొట్టేళ్ళు కూడా సరిపోలే అండి. వేల కొద్ది పొట్టేళ్ళు కూడా అరే సరిపోలేదే అని చెప్పి బాధపడతా కొంచెం అలా నడుచుకుంటా కొంచెం ముందుకి అట్లా బయటకు వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి ముందు ఒక నది ఉన్నట్టుంది. నదిని చూడగానే మరలా జ్ఞాపకం వచ్చింది, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే, నా దేవుడు చేసిన మేలుకి వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే సరిపోతుందా అని ఆలోచన చేశాడు. ఆ వేలాది నదుల విస్తారమైన తైలం కూడా సరిపోలే దేవునికి. అరే సరిపోవట్లేదే అని చెప్పేసి మళ్ళీ ఆ నది దగ్గర నుంచి బాధపడతా ఏమండి ఆయన విచారంతో ఇంట్లోకి వస్తున్నాడు. వస్తూ ఉంటే వాళ్ళ పెద్ద కుమారుడు కనపడ్డాడు, జ్యేష్ఠ కుమారుడు కనపడగానే ఇప్పుడు అనుకో, వీడు నా పెద్ద కుమారుడు కదా, నా ప్రథమ ఫలము కదా, వీడు నా బలము కదా, వీడిని ఇస్తే దేవునికి ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. వాడు కూడా సరిపోలే. ఏసు రక్తమే, వీడు కూడా చాలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలా అని బాధపడుతూ అలా లోపలికి వస్తూ ఉంటే ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారో తెలియదు, కానీ పుట్టిన వాళ్ళందరూ కనపడ్డారు. పుట్టిన వాళ్ళందరూ కనపడగానే ఇప్పుడు అంటున్నాడు, నా గర్భఫలం అంతా ఇచ్చేస్తే దేవునికి. ఏసు రక్తమే, స్తోత్రం. నా గర్భఫలం అంతా నాకు పుట్టిన వాళ్ళందరూ దేవునికి ఇచ్చేస్తే సరిపోతుందా అని ఆలోచన చేశాడు. అంతమందిని ఇస్తున్నా సరిపోవట్లేదంట. స్తోత్రం. ఈయన అనుకున్నాడు కూర్చున్నారు, ఏమి ఇద్దామా నాకు సరిపోవట్లేదు. ఈయన ఆలోచిస్తున్నా, కొంతమందికి ఇది ఒక ఆలోచన, అసలు ఆయనకి ఏమి ఇస్తే సరిపోతుంది, అసలు ఆయన చేసిన దానికి ఆయన రుణం ఎలాగో తీరుస్తాం, ఎంత ఇచ్చినా ఆయన రుణం తీరదు కదా, అసలు తీర్చుకుని ఉంటే బాగుంటుందని కొంతమంది. ఏసు రక్తమే, స్తోత్రం. ఎంత ఇచ్చినా తీరదు కదా, ఇంకెందుకని చెప్పటం, ఎందుకని ఇవ్వటం అని కొంతమంది మొత్తం శుభ్రంగా మానుకొని కూర్చుంటారు. ఏసు రక్తమే. మీరు మంచోళ్ళే, మీరు బాగానే కనపడుతున్నారు. ఏసు రక్తమే, స్తోత్రం. కొంతమంది ఆలోచన ఇది, ఈయన కూడా అలాగ ఆలోచిస్తుంటే ఒక స్వరం వినబడుతుంది, ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అంటాడు. ఒక స్వరం వినబడుతుంది, ఓ మనుషుడా ఏది ఉత్తమమో ఏది మంచిదో అది నీకు తెలియచేయబడింది. ఏంటది? న్యాయంగా నడుచుకో, అన్యాయంగా నడవద్దు, అన్యాయంగా ఆలోచించొద్దు, న్యాయంగా నడుచుకో. కనికరమును ప్రేమించు. కనికరము లేదు నీకు అసలు. స్తోత్రం. ఏమి లేదు? కనికరము లేదు, ప్రేమ లేదు.
కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు నీకు. నువ్వు కనికరమును ప్రేమించండి, కనికరం కలిగి ఉండు అంటాడు. కరుణ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు అని అన్నాడు. తర్వాత ఏమంటాడు? దీన మనసు కలిగి ఉండు అన్నాడు. నేను స్తోత్రం. ఏ మనసు అంట? దీన మనసు కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అహంకారముగా ఉండద్దు, గర్వంగా ఉండద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కొమ్ము ఎత్తకుడి, మీ కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి, అహంకారులై ఉండకుడి అని అంటాడు. అర్థమైందా? అహంకారంగా ఉండద్దు, గర్వంగా ఉండద్దు. నేనేంటి అంటున్నా, నాకు ఎంత ఉందనుకున్నా, అసలు నేను ఎంత చదివాను అనుకున్నా, నాకు ఎంత ఆస్తుంది అనుకున్నా, అసలు నా పేరు ఏంటి అనుకున్నా, ఏసు రక్తమే, అసలు నా బలం ఎంత అనుకున్నా, ఇదంతా ఏంటి చెప్పరే? గర్వం. కొంతమంది ఎంత బడైపోతారో అసలు, ఏసు రక్తమే. స్తోత్రం. భలే బడైపోతారు కొంతమంది. అని మా మేనమామ ఉన్నాడు, ఆయన అంటాడు, అరే అచ్చులు 16 గారు, ఎచ్చులు 116 అన్నాడు. కొంతమంది భలే ఎచ్చులు పోతారు అసలు. దేవుని ఎదుట అవన్నీ ఏమి కుదరో, పనికిరావు అవన్నీ. హెచ్చులు బావద్దు, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, నీవు దేవునికి అప్పగించుకోవాలి, నువ్వు దేవునికి సరెండర్ అయిపోవాలి. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని కృప చూపుతాడు. నీ దీర్ఘాయువునకు, నీ ప్రాణమునకు మూలమైన వాడు ఆయన కనుక ఆయన స్తుతించు, దేవుని ఘనపరచు, స్తోత్రం చెప్పు. దేవుడు ఇంత ఆశీర్వదించినా, దేవుడు ఇంత దీవించినా, ఇంత కృప చూపినా, నువ్వు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా లేకపోతే ఎలా కృప పొందుతావు, ఎలా దీవెన పొందుతావు? ఒకసారి నక్క ఉపవాసం ఉందంట. ఈ అడవిలో బ్రతకలేకపోతున్నాను, నాకు ఒక వరం కావాలని కోరుకుందంట. వింటున్నారా? స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ అడవిలో నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఒక వరం కావాలి అని దేవుని అడిగింది. దేవుని అడిగితే దేవుడు ఒక వరం ఇచ్చాను పో అన్నాడంట. అయ్యా ఏ వరం ఇచ్చావు అంటే, ఇది ఏం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి కిట్టుకంటావా చచ్చిపోయింది పో అన్నాడంట. ఎక్కడికి వెళ్ళి కిట్టుకంటావా చచ్చిపోయింది పో అన్నాడంట. సరే ఈ నక్క బయలుదేరి వెళ్తా ఉంది అడవిలోకి. వెళ్తా ఉంటే చిన్న కుందేలు కనబడగానే డౌట్ వచ్చింది నక్కకి. దేవుడు వరం ఇచ్చారన్నాడు, అసలు ఇచ్చాడా లేదా టెస్ట్ చేద్దామని కుందేలు దగ్గరికి వెళ్ళి టెస్ట్ డెమో అనమాట. అదేనా ఆ కుందేలుకి కుందేలు నువ్వు కిట్టుకు అన్నాడు. అనగానే కుందేలు చచ్చిపోయింది. చచ్చిపోగానే నమ్మకం ఉంది, దేవుడు నాకు వరం ఇచ్చాడు అనుకుని ఇంకొంచెం బయలుదేరి అలా ముందుకెళ్తాడు. పెద్ద ఏనుగు కనపడింది. మళ్ళీ డౌట్ వచ్చింది, చిన్నాటి మీద ఇచ్చాడో పెద్దాటి మీద కూడా ఇచ్చాడు, టెస్ట్ చేద్దామని ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగా నువ్వు కిట్టుకాను అనగానే ఏనుగు కూడా చచ్చిపోయింది. ఇక రెండు చచ్చిపోయేసరికి ఇంకా ధైర్యం వచ్చింది, దేవుడు నాకు వరం ఇచ్చాడు, ఈ వరం చిన్నాటి మీద పనిచేస్తుంది, పెద్దాటి మీద కూడా పనిచేస్తుంది, ఇంకా నేను పర్వాలేదు అనుకుంటా ధైర్యంగా సంతోషంగా లోపలికి వెళ్తా ఉంటే అసలు ఎదురొస్తుంది అడవిలో. అసలు ఏంటి? సింహం ఎదురొస్తా ఉంది. సింహం ఎదురొస్తాడు, బిర్రుని బిగ తీసుకొని నిటారుగా నిలబడి వస్తుంది సింహం వైపు నక్క. సింహం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి సింహం అడుగుతుంది, నక్క ఇన్ని రోజులు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు అంది. ఇన్ని రోజులు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు నక్క అని మర్యాదగా అడిగింది. ఈ నక్క అంటే, నేను ఎక్కడికి వెళ్తే నీకేంటంట అంది. ఏమండి, నేను ఉపవాసం చేయటానికి వెళ్ళానులే, 40 రోజులు ఉపవాస కోటాలు పెట్టారు, వెళ్ళొచ్చానులే అని చెప్పొచ్చుగా. నేను ఎక్కడికి వెళ్తే నీకేంటంట అంది. అనేసరికి సరే సింహం కొంచెం తమాయించుకొని, అది కాదు నక్క, నువ్వేం బాగా చిక్కిపోయావు అని మళ్ళీ జాలిగా అడిగింది. చిక్కిపోయింది నక్క, జాలిగా అడిగింది, ఏం చిక్కిపోయావు అని. ఎందుకు చిక్కిపోయి చెప్పొచ్చుగా, ఉపవాసం అని చెప్పొచ్చుగా. నాకేమంట తెలుసా, నేను చిక్కిపోతే నీకేంటంట అంది రెక్లెస్గా. అనేసరికి ఆ సింహానికి కోపం రానే వచ్చింది. వచ్చేసరికి సింహం అంది, నక్క నేను మర్యాదగా అడుగుతున్నాగా, నువ్వు మర్యాదగా చెప్పొచ్చుగా అని అంది. అనగానే ఈ నక్క, నీకు మర్యాద ఏంటి అసలు అంత సీరియస్గా. అనేసరికి దాని కోపం రానే వచ్చింది. జులిపించి పంజా విప్పి ఆ నక్కని కొట్టబోయేసరికి నక్కని సింహం కిటుక్కంది. అనగానే సింహం కూడా చచ్చిపోయింది. ఈ సింహం చచ్చిపోయేసరికి నక్కకి పట్టడానికి పగ్గాలు లేవు. ఇంకా ఇక చూడ ఏం ఎగురుతుందిలే, ఆ డ్యాన్స్ వేసింది, ఈ డ్యాన్స్ వేసింది, అలుపు వచ్చింది, దాకా ఎగిరింది. ఎగిరి అలుపు తీర్చుకున్నాను ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది. ఏమనంటే అక్కడేమో కుందేలు చచ్చిపోయింది, ఇక్కడేమో సింహం చచ్చిపోయింది. ఇప్పుడు ఈ వరం ఇన్నిటి మీద పని చేసింది కదా, నా మీద చేసిద్దా లేదా? ఏ సెక్టరే స్తోత్రం. అది కూడా
చచ్చిపోయింది. అందుకే దేవుని స్తుతించకుండా, దేవుని గణపరచకుండా ఇలాగ ఎంతగానో వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరి శాపాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కనుక నక్కలాగా విరోధంగా ఉండద్దు, నక్కలాగా వ్యతిరేకంగా ఉండదు. దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నీకు కృప చూపుతాడు. అందరూ కూడా లేచిన పడిన స్తుతులు చెప్తారు. అందరూ కూడా లేచిన పర్లేదు. ప్రభుని స్తుతి. సంవత్సరం దయా కిరీటం ఇచ్చాడు.